ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన కృప మన మీద అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి దేవునికి మొరపెట్టడానికి, ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి, ఆయన మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆమెన్. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనము. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. ఆమెన్. ఆయన మనల్ని సృష్టించిన తండ్రి, పుట్టించి స్థాపించిన తండ్రి. దేవుడికే మహిమ కలుగును గాక. మనల్ని సృజించిన దేవుడికి మనం ఏమై ఉన్నాము కూడా ఆయనకి తెలుసు. మనకు కావలసిన అన్నిటినీ కూడా సమకూర్చగలిగిన దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ ఆయన ఆశ్రయ దుర్గమ్మగా మనకు ఉన్నారు. ముందు వచనంలో మనం చూడగలిగితే ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు. పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన మీద ఆధారపడితే సంపూర్ణంగా మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకనొక సమయంలో ఒక ధనవంతుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంటే విమానం ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక క్యాబ్ని బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ ట్యాక్సీ ఏదైతే ఉందో అది రిపేర్ వస్తుంది. ఆ డ్రైవర్కి కంగారు పడి సార్ 2 minutes ఉండండి, ఎందుకో కార్ ఆగింది, నేను చెక్ చేస్తాను అని చెక్ చేయడం మొదలు పెడతాడు. ఆ 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు, అరగంట అవుతుంది, కానీ ఆ కార్ రిపేర్ అనేది అతను చేయలేకపోతాడు. ఒక పక్క నుంచి విమానంకి మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అవుతే కారులో ఉన్న వ్యక్తి కిందకి దిగి నువ్వు కారులో కూర్చొని డ్రైవర్కి చెప్పి వెనక్కి వెళ్ళి కారు ఓపెన్ చేసి ఏదో చిన్నగా సరిచేసి స్టార్ట్ చేయ కారు అనగానే ఇది స్టార్ట్ అవుతుంది. కార్ డ్రైవర్కి ఏం అర్థం కాలేదు. అప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను ఈ కారు కొనుక్కున్నాను, 5 సంవత్సరాల నుంచి నేను ఈ కారుని నడుపుతున్నాను, దీని గురించి నాకు మొత్తం తెలుసు, అయినా దీన్ని ప్రతిసారి ఏ చిన్న రిపేర్ వచ్చినా నేను చేయగలుగుతున్నాను, ఈరోజు అసలు ఎందుకు చేయలేకపోయినా, అసలు ఏం జరిగిందని అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈలోపు ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ధనవంతుడు మరి ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే ఇంకా ఈ డ్రైవర్ ఇంకా ఉండబెట్టలేక ఆగలేక అడుగుతారు, అయ్యా మరి నేను 5 సంవత్సరాల నుంచి ఆ కారు నడుపుతున్నాను, దాని గురించి నాకు మొత్తం తెలుసు, అయినా కానీ నేను దీన్ని రిపేర్ చేయలేకపోయాను, మీరు ఎలా రిపేర్ చేశారంటే ఈ కారు కంపెనీ ఏంటని అడుగుతాడు. పోర్ట్ అంటాడు. ఆ పోర్ట్ని నేనే, ఆ కారుని సృష్టించిన వాడిని నేనే, ఆ కారుని స్థాపించిన వాడిని నేనే, ఆ కారుకి సంబంధించి ఏ పార్ట్ ఎక్కడుందో దాని రిపేర్కి సంబంధించి ఏదైనా నేను చేయగలను అని అంటాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనల్ని సృజించిన దేవుడికి సమస్తమును మన గురించి తెలుసు. ఆమేన్. ఆయన మన గురించి అన్నీ కూడా ఆయన తెలిసిన దేవుడు. ఆయన యథార్థవంతుడు, నీతిపరుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని చేత సృష్టించబడ్డాము. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకోవలసింది మనల్ని సృష్టించిన సృష్టికర్తకే. ఆమేన్. దేవుడు మనల్ని సృష్టించారు. మనకు వచ్చిన ప్రతి సమస్యను బట్టి దేవుడికి ఉన్న సమస్యలను ఆయనకి మనము వివరించుకోవాలి, చెప్పుకోవాలి. మనిషిని సృష్టించింది సర్వశక్తి గల దేవుడు కనుక మనసుకు వచ్చే ప్రతి సమస్యను ఆయన తీర్చగలడు. నీ అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నీవు కలిగి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి విరక్తి చెంది ఉన్నావా? బహుశా నీ సమస్యలను ప్రభువుకు చెప్పడం లేదేమో. ఆయన ప్రతి ఒక్క సమస్యను తీర్చగలిగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్లో ఎవరైనా ఏదైనా సమస్య కలిగి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారి సమస్యను చెప్పినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు వెంటనే వరకు జవాబును అనుగ్రహించారు. ఇక నుంచైనా నీకున్న సమస్యను బట్టి కృంగిపోవద్దు. నీ సమస్యను వినగలిగిన దేవుడు ఆయన, విడిపించగలిగిన దేవుడు. నీకున్న సమస్యను ఆయనకు అప్పచెప్పి నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవుడు తప్పకుండా నీ సమస్యను తీరుస్తాడు. ఎందుకంటే నిన్ను సృష్టించినది ఆయనే, నిన్ను పుట్టించింది, నిన్ను స్థాపించింది ఆయనే. కనుక నీకున్న ప్రతి సమస్యను ఆయన మీద మోపి చింత లేకుండా ప్రశాంతంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని సృజించిన దేవా, సృష్టికర్త, మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు ఏ సమస్య ఉన్నా ప్రార్థన ద్వారా నాకు తెలియజేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నీకు విడిపింపు దయచేస్తాను, నీ ఇరుకులు నీకు విశాలతను కలిగజేయబడును నేనే అని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నానైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని
వారి ప్రతి సమస్యకు కావాల్సిన నైనా దేవా స్తోత్రం సమాధానాన్ని మీరు అనుగ్రహించండి, విడిపించండి అయ్యా. బంధకాల నుంచి నైనా మీరు విడిపించండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎవరైనా ఏ సమస్యలతో ఒకవేళ బాధపడుతున్నారో ఆ సమస్యలు వారిని నైనా విడిపించండి తండ్రి. బలహీనతల నుంచి నన్ను విడిపించండి ప్రభు. ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి అయ్యా. చదువుతున్న వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి, చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం విషయంలోనైనా మీ కృపను అనుగ్రహించండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని అనుభవించినట్లు, విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ మందిరంలో ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి. మీ మందిరాన్ని నేను అనుభవించినట్లు మీరు సహాయం చేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు తెచ్చండి, కాపుదల కృప అనుగ్రహించండి. నైనా వారికి కావాల్సిన వీసా ప్రాబ్లమ్స్లైనా మీరు తీర్చండి ప్రవ్వా. వారు ఎన్నో ఇంకా వీసా ప్రాబ్లమ్స్ నేను సాలరీలు రాక ఇబ్బంది పడుతున్న వారు ఎందరో ఉన్నారు, వారందరినీ నేను విడిపించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే కదా ప్రభా. విడిపించండి. అక్కడ ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీకు కాపుదల కృప అనుగ్రహించండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలకి మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక సంవత్సరం దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా మంచి ఆరోగ్యం, కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తూ ఏ సమస్య కొరకు నేను మీ దగ్గర గోజారుతున్నారు, మొరపెడుతున్నారు, నేను విజ్ఞాపన చేస్తున్నారు. వారి ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేసి ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలంనైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలు కప్పు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.